నిండిపోయినట్టుంది అట్లా చూసుకుంటుంటే. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వీళ్ళందరూ మా స్టాఫ్ అందరు తీసుకొచ్చినాం. మా పిల్లలు చాలా హ్యాపీగా ఉంది. మన పిల్లలు ఏనా నాన్ వెజ్ కదా ఈరోజు? మరి సూపుతో ఫ్రూట్స్ ఏంది నా కొత్త కాంబినేషను. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మా వాళ్ళంతా తఫ్రీ. దాన్ని కనబడరా? తఫ్రీ అనమాట. సో మధ్యాహ్నం సగం డే నుంచి డుమ్మా కొట్టేసి లంచ్కి వెళ్ళాం బయటికి. లంచ్కి కూడా మంచి మంచి హోటల్కి తీసుకెళ్ళానా అనుకుంటున్నాం మేము. సో దస్పల్లా హోటల్కి తీసుకెళ్ళినాము. జస్ట్ మా వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేసారు చూడండి ఒకసారి. తిన్నికి పోతాం, ఇంకేం మాస్కులు పెట్టుకుందాము. తినేటప్పుడు తీసి మళ్ళీ తిన్నే ఒక ముద్ద పెట్టుకొని తీసి మళ్ళీ తిందుమా. పొండి 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 పొండి. అందరు పక్కగా ఉన్నారు. పట్టే ప్రాపర్గా ఆగమాగం అన్నం పెట్టుకోకండి. ఫస్ట్ సూప్స్ అండ్ డ్రై ఐటమ్స్ ఉంటాయి, నాన్ వెజ్ ఏదన్నా అవి తెచ్చుకొని తినండి. తర్వాత మెల్లగా వేరే తట్టుకోండి. రూల్స్ ఉంటాయి, అవి తినండి, తర్వాత అన్నం తినండి, నాన్ వెజ్. చుట్టూ తిరిగిరండి నలుగురు, ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. ఇక్కడ గప్చుప్లు ఇస్తారు మీకు, ఓకేనా. తిన్నాక ప్లేట్ అక్కడే పెట్టేసేయండి, మళ్ళీ వేరే ప్లేట్ మళ్ళీ వచ్చి తీసుకోండి. అందుకని అటు నుంచి ప్లేట్ పట్టుకురావద్దు. సూపద్దా నాకొద్దు, మీరు కానీ. ఏనా నాన్ వెజ్ కదా ఈరోజు? మరి సూపుతో ఫ్రూట్స్ ఏంది నా కొత్త కాంబినేషను. మెల్లిగా తినండి, ఎవరు కొట్టరు. ఓకే, అన్ని టేస్ట్ చేయండి, కొంచెం కొంచెం పెట్టుకోండి, అన్ని టేస్ట్ చేయండి, ఓకేనా. లాస్ట్లో అక్కడ పానీపూరి పాస్తా ఉంటుంది, కావలిస్తే చేపించుకొని, మీకు ఏం కావలిస్తే అవి వేయించుకొని తిని. తినొచ్చు కదా, మీ పిల్లలతో కూర్చొని ఎదురుగా కూర్చోప్ప, మీ ఆమె ఎదురుగా కూర్చో.
గ్లాసు నోరు పెట్టి తాగాలి, పైన తాగద్దు, మొత్తం బట్టల మీద పడతాయి. మా పిల్లలు చాలా హ్యాపీగా ఉంది, మన పిల్లలు. పిల్లలు ఎట్లా చేయొచ్చు. హ్యాపీగా ఉంది ఇట్లా చూసుకుంటుంటే నాకు కదా. నున్న దువ్వి జడేసి పూలు పెట్టి హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. కడుపు నిండిపోయినట్టుంది అట్లా చూసుకుంటుంటే. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అలా అట్లా అన్నీ పెట్టుకొని పోతుంటే ఎంత ఖుషి ఉందో నాకు. ఎక్కడికి పోతారు చూడు, అన్నీ డ్రెస్సులు కలర్ కలర్ డ్రెస్సులు పోతాయి ఇప్పుడు. పేరు కూడా బట్టి పడతారు, దస్పల్ల 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 అని అట్లా అనమాట. సో అట్లా ఇట్లా ఎంజాయ్ చేసి మళ్ళీ షాప్ చూపిమని అడిగి, అంటే ఆన్ డిమాండ్ మార్నింగే మాకు ఇవన్నీ కండిషన్స్ అనమాట. లంచ్ చేయించి అక్కడి నుంచి అక్కడ షాప్ తీసుకుపోయి, అంటే హస్బెండ్లను అంటే చాయ్ తాగిపించాడు. ఇంకా నెక్స్ట్ డిమాండ్ చాయ్ అంట. ఓకే ఇది. సో హస్బెండ్స్ వైఫ్లు అడుగుతుంటారు చూడు, ఆడుకోయి ఈడుకోయి సినిమాకి పోయి హోటల్లో తినిపించి ఆ టైప్లో మేము రివర్స్ కేసులు అనమాట.
పిల్లలు అక్కడ స్టాఫ్ అండి, వీళ్ళందరూ స్టాఫ్ చూస్తామని వచ్చారు ఈరోజు. అందరు కనబడతారు కదా మీకు. మీ దుకాణం ఎప్పుడు అనుకుంటున్నా? లేదు, నాకు అదే బాగుంది. అదే ఉందమ్మా. ఏమి ఇప్పియాలి ఇప్పుడు? ఒకరికొకరు ఇప్పించుకోండి, బిల్ అన్న పెద్దగా అవుతుంది నాకు. ఇస్తాను నేను, నాకు ఆన్ చేసిన స్టిక్కర్లు చూస్తున్నాను. ఇక్కడ 250 grams ఎక్కువ అడుగుతారు చిన్నోళ్ళు. ఇడున్న వాళ్ళని పరిచయం చేసుకోరా, వాళ్ళు కూడా మన ఫ్యామిలీ. పేర్లు అడగండి, చెప్పుకోండి, ముచ్చట్లు పెట్టుకోండి. ఎట్లుందన్న? మహేష్ అండ్ సంజనాకి తెలుసు. సో బేసిక్గా మీరు ఎప్పుడు వీళ్ళు చూడలేదు, బట్ వీళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్. మనతో పాటు పనిచేస్తాం, జస్ట్ 2 different లొకేషన్స్. సో మీరు ఎప్పుడైనా ఇక్కడ వచ్చినా సరే, లేకపోతే అదర్వైజ్ ఆల్సో రిమెంబర్ దీస్ ఆర్ ఆల్సో పార్ట్నర్స్. థ్యాంక్ యూ. ఇది గోంగూర అక్కడ. రండి మేడం, పట్టుకో. మాగయ్య థ్యాంక్ యూ మేడం. ఓకే, బిల్లురానికి రాదు కదా నాకు. ఇదే ఓకేనా? అవుతుందా? అయిపోయింది ఇట్లనేనా? ఓకే, ఏమి కొట్టాలా? అరే నాకు కూడా వచ్చింది. అరే 65 rupees రిటర్న్. 65 rupees రిటర్న్ ఇవ్వాలా? తెచ్చియండి, లేకపోతే ఇచ్చిపెట్టిపోతారు కదా వాళ్ళు. దస్పల్లా హోటల్లో లంచ్ చేసి మా స్టోర్ చూసి మంచి ఛాయ్ తాగి ఇంటికి పోతున్నాం. సో మా పిల్లలకు ఒక బ్యూటిఫుల్ మెమరీ, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? చెప్తారు హ్యాపీనా? ఛాయ్ తాగిపిస్తే హ్యాపీ అని చెప్తారంట. అదే సంగతి. పక్కజన వాళ్ళు షాప్ ఇట్లా కలకల్లాడిపోతుంది అనుకున్నాం. అండి స్టోర్కి రావాలి. అవునా? వీళ్ళందరూ మా స్టాఫ్ అందరు తీసుకొచ్చినాం. బాయ్ బాయ్ అమ్మా, బాయ్. ఇక నేను ఇక్కడ నన్ను నిడిచిపెట్టిపోండి, ఇక వద్దులేదేం లేదు, వాళ్ళ దగ్గరే ఉంటా. అబ్బా సురేష్ బాయ్.
ఇదన్నమాట ఇవాళ అంత ఇట్లా గడిచింది. మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నందుకు నేను ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉన్నా. శ్రీదేవి చాలా చాలా హ్యాపీగా ఉంటే మీరు ఇంకా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.